ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 23 వరకు. ఇదిగో, తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పము వలె జాగరూకులై, పావురము వలె నిష్కపటులై మెలగుడు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించువారుందురు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయుల పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదివినటువంటి ఈ సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులు అనుభవించేటువంటి హింసలను గురించి ధ్యానించమని మనకు చెబుతూ ఉన్నాడు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయనతో ఉండేటువంటి ఏ శిష్యుడైనా కానీ ఆయనను అనుసరించాలి అనేటువంటి ఆ కంకణము కట్టుకొని ఉండేటువంటి ప్రతి శిష్యుడు కూడా ఇటువంటి ఘోరమైనటువంటి హింసలను అనుభవించాలి అనేటువంటి మాటలను నిక్కచ్చిగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే సువార్త పరిచర్య పూలపాన్పు వంటిది కాదు. ఎన్నో ధిక్కరణలను ఎదుర్కోవాలి, హింసలను భరించాలి, సిలువను ఎత్తుకోవాలి. ఎన్ని శ్రమలు ఎదురైనా సువార్త పరిచర్య ఆపకూడదు. లోకముపై ఆధారపడకుండా ప్రభువు శక్తిపైనే మాత్రమే ఆధారపడి ఆయన సహాయాన్ని మనందరము కూడా అర్థించాలి అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభువు పలికినట్లుగా క్రీస్తు అనుచరులు అందరూ కూడా హింసలను గురి అవుతారు అనేటువంటి సత్యాన్ని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి ఆ హింసల మధ్యలో మనము ఏం మాట్లాడాలి? ప్రభువుకు ఎలా సాక్ష్యం ఇవ్వాలి? హింసలలో ఎవరు మనకు సహాయపడతారు అనేటువంటిది మనందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభువు చెబుతూ ఉన్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట
మాట్లాడును. అందుకని ప్రభుని యొక్క ఆత్మ మన ఆత్మలో ఉండి అధికారుల యొక్క ముందట మాట్లాడడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకనే 2 తిమోతికి రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలసిన వారు అందరును హింసింపబడుదురు. చూడండి, చాలా చక్కగా పౌలు గారు చెబుతూ ఉన్నాడు. భక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా గమనించాలి, నేను హింసలను పొందుకుంటాను అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా మరిచిపోకూడదు. దేవుడు కూడా ముక్కుసూటిగా చెబుతా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్ము పంపుచున్నాను. కాబట్టి ఏ విధముగా ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రభువుని యొక్క సువార్తను నేను ప్రకటించగలను నా జీవితము ద్వారా? హింసలు ఎదురైనప్పటికీ కూడా ఏ విధముగా నేను నా ప్రభువుని ప్రజలకు అందించగలను అనేటువంటి ఆలోచన కలిగి మనము జీవించాలి అని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మనకు చక్కనైనటువంటి మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథము నుండే మనకు చూపిస్తూ ఉన్నారు. దానినే అపోస్తుల కార్యములు 7-8 అధ్యాయాలు గనుక క్షుణ్ణముగా చదివితే ఒక చక్కనైనటువంటి గొప్ప పునీతుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఆయనే పునీత స్టీఫెన్ గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన హింసలలో ప్రభుని యొక్క ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నది. ఆయన మరణించబోయేటప్పుడు కూడా పరలోకము వైపు చూసి తెరవబడినటువంటి ఆ పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభుని యొక్క ఆత్మ ఆయనను పిలుస్తూ ఉన్నది. నీవు భయపడమాక, ధైర్యముగా ఉండు, హింసలను అనుభవిస్తూ ఉన్నావు కదా, నీకోసము పరలోకాన్ని తెరిచిపెట్టాను అని ప్రభు ఒక సంకేతాన్ని అతనికి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, తన విశ్వాసాన్ని ప్రకటించినటువంటి స్టీఫెన్ గారిని దేవుడిచ్చేటువంటి బహుమానము ఇదే. రెండవ వ్యక్తి మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, బాగా నచ్చినటువంటి వ్యక్తి. ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 11వ అధ్యాయము 24 నుండి మనము చదివినట్లయితే పునీత పౌలు గారి గురించి మనకు చక్కగా చెబుతూ ఉంటా ఉన్నది. పునీత పౌలు గారు తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యకు గాను ఆయన పలికినటువంటి మాటలను మనమందరం కూడా చదవచ్చు. 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 11వ అధ్యాయము 24వ వచనంలో చదువుతూ ఉన్నాము. ఏమంటూ ఉన్నాడు? 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మార్లు రోమీయుల కొరడా దెబ్బలను అనుభవించి తిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు ఓడ పగిలిన ప్రమాదంలో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలను నీటిలో గడిపి తిని. నా పెక్కు ప్రయాణములలో వరద బాధలకు, దొంగల వలనని ఆపదలకును, తోడి యూదులను అన్యులను కలిగించిన అపాయములకు గురి అయితిని. నగరములోనికి ఆపదలకును, అడవులలోని ఆపదలకును, సముద్రము మీద ఆపదలకును, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని. అంతయు పని, శ్రమ, తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమార్లు తిండి, గుడ్డ, తలదాచుకున్న చోటు లభింపక ఉండేటువంటి వాడిని అనేటువంటి మాటను ఆయన చెబుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలను అనుభవించినా కానీ ఆయన చివరిగా పలికేటువంటి మాట, అయ్యో నేను ప్రభువుని యొక్క సువార్తను ప్రకటించకపోతే నాకు అనర్థము అనేటువంటి మాట. చూడండి, నేను శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను కదా, క్రైస్తవ జీవితాన్ని స్వీకరించిన తర్వాతే నాకు ఎక్కువ కష్టాలు వచ్చాయని కొంతమంది అంటూ ఉంటారు.
నేను క్రైస్తవ జీవితాన్ని స్వీకరించినప్పుడే నా జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను అనేటువంటి కొంతమంది ఉంటారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, పౌలు గారి యొక్క నోటి నుండి పలికినటువంటి మాట, ఏది ఏమైనా కానీ నేను ప్రభుని యొక్క సువార్త కోసమే నా జీవితాన్ని త్యాగము చేస్తాను. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా ప్రభువు కోసమే నా జీవితాన్ని అర్పిస్తాను అనేటువంటి ఒక పునీతుని యొక్క గాథను మనందరం కూడా విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ విధమైనటువంటి విశ్వాసంలో జీవించాలి అంటే మనకు ఉండవలసినటువంటిది ఏమిటి? ప్రభుని యొక్క పరిచర్యలో మనకు ఉండవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశము ఏమిటి అంటే సంసిద్ధత అవసరము. ఈ సంసిద్ధత మనకు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏ కష్టము రాదు అని చెప్పలేదు, శ్రమలు ఉండవని చెప్పలేదు, కానీ వాటిని భరించాలని మాత్రమే చెప్పాడు. మరోవైపు నిష్కపటముగా ఉండాలి అని దేవుడే స్వయముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా ఉంటే ధైర్యముగా ఉండగలము, అలా ఉంటే అప్రమత్తముగా ఉండగలము, విశ్వాసాన్ని కాపాడుకోగలము, క్రీస్తు కోసం ఎట్టి శ్రమనైనా ఇష్టముగానే స్వీకరించగలము. హింసలలో పారిపోకుండా ప్రభువుని యొక్క తోడ్పాటుతో మన విశ్వాసాన్ని బలపరుచుకోగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విషయము, పునీత స్టీఫెన్ గారిలాగా, పునీత పౌలు గారిలాగా నేను క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు వచ్చినటువంటి కష్టాలకు నా జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అవిశ్వాసముగా మార్చుకుంటున్నానా, లేక దేవుని కొరకు హింసలు అనుభవిస్తూ ఉంటే దేవుడే నా పక్షమున పోరాడతాడు, దేవుడే నా పక్షమున నిలబడతాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నానా అనేటువంటిది ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఆత్మల సంరక్షణలో నిరంతరం శ్రమించే భాగ్యాన్ని ఇవ్వండి. నా విశ్వాసాన్ని బలపరిచి మీకు సాక్షిగా జీవించేలా ప్రేరేపించండి. దేవుని రాజ్యం స్థాపింపబడాలి, దైవ ప్రజలందరూ నిన్ను స్తుతించాలి. నిత్యము నీతి, శాంతి, కాంతులకు నిలయమైన పరలోకంలో మేము ఉండాలి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల